కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్ సుమండి. కులాలు, కుల సమీకరణలు, ఇప్పుడు కుల గణన, ఇలాగా ప్రతి అంశంలోనూ కులం పాత్ర చాలా కీలకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అగ్ర కులాన్ని ప్రతి ఒక్కరూ వాడుకుని కరివేపాకులా వదిలేస్తున్నారా? ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా వైరల్ అవుతాయి. అసలు ఏ కులం, ఎందుకు దీని గురించి అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కల్పాల గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు అయితే నడవు. ఎన్ని శుద్ధ మాటలు చెప్పినా గానీ ఫైనల్ గా ఈక్వేషన్స్ విషయంలో, కాంబినేషన్స్ విషయంలో కులాల ప్రస్తావన ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, కమ్మ కులాన్ని ఉపయోగించుకుని వాడుకుని వదిలేశారు. ఇది దాని సారాంశం. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినా నష్టపోయింది మేమే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా టార్గెట్ మేమే అయ్యాం అంటున్నారు. ఏంటి వాస్తవం ఏంటి? తెలుగుదేశం పార్టీ కూడా పట్టించుకోవట్లేదా? అంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా సున్నితమైన అంశం అండి. జనరల్ గా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కులాల కుంపట్లు పెట్టి రాజకీయం పబ్బం గడుపుకోవాలన్న పరిస్థితి ఏ రోజు లేదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పారు, కానీ కమ్మ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కలగలిపిన, అంటే ప్రతి ఒక్కరు, ఒక బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య అందరూ ఉన్నారు. కానీ ఏ రోజు ఒక కులానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ అని ఏ రోజు చెప్పలేదండి. కాకపోతే 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టమైన సంఘటనలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో కమ్మ కులం మీద ఒక మరకేసాడండి. అది ఏ విధంగానంటే, కమ్మ కులాన్ని తెలియకుండా, కమ్మవారికి తెలియకుండానే అనగదొక్కటం. అంటే మీరు చూస్తారండి, ఏ రోజైనా కమ్మ కులం అన్న ట్యాగ్ ఉంటే వాళ్ళు ఎప్పుడూ, అంటే వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా అన్నిట్లోనూ ముందుంటారు, నలుగురికి సేవ చేస్తారు, అందులో నో డౌట్. అలాంటిది ఆ కులాన్ని అంటే వ్యతిరేకించి ఆ కులం మీద కక్ష కట్టి ఎలాగైనా సరే ఈ కులాన్ని అంతం చేయాలి అని ఒక ఏమంటారు అండర్ పాయిజన్ ఆపరేషన్ ఒకటి చేశారండి. మీరు అదే ఒకటి 2004 ముందర అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా కమ్మ కులాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి అవన్నీ తప్పండి. వాళ్ళ సన్నిహితులందరూ వీళ్ళే అంటే కేశవ్ గారు కాబట్టి రాజశేఖర రెడ్డి ఇప్పుడు మీరున్నారు, ఒక మీడియా అధిపతిగా మీరున్నారు అంటే మీ దగ్గర క్యాపబిలిటీ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు. అది ఏ కులం అనేది పక్కన పెట్టండి. కాకపోతే 2004కి ముందు వరకు ప్రతి వ్యాపారంలోనూ కమ్మవారు ఉన్నారు. మీరు చూస్తే 2004 తర్వాత వాళ్ళందరూ కనుమరుగైపోయారండి. విద్యా సంస్థల పరంగా కానివ్వండి, హాస్పిటల్స్ పరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఇలా మీరు ప్రధానమైన రంగం ఏ రంగాన్ని తీసుకున్నా సరే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. టార్గెటెడ్ పాలిటిక్స్ వచ్చినాయి. అంటే రాజకీయాలు చేయటం కాకుండా వ్యాపారాలను దెబ్బతీయటం రాజకీయ పరంగా. మీరు సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు ఎందుకు మరి ఈ చర్చ నడుస్తుంది? సరే, ఒక 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి నిర్ణయం అనుకుందాము. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి అధికారంలో, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి. అదేనండి, 2014 రెండు కూడా బ్యాలెన్స్ చేసే విషయాలు. అదే ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, అంటే ఆయన ఏ రోజు ఒక కులాన్ని అట్టు పెట్టుకుని ఈ కులం వారు ఓటేస్తేనే నేను గెలిచాను అని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చెప్పరండి. ఆయన ముందు, అంటే ఒకవేళ కమ్మ కులానికి చేద్దామని అనిపించినా ఆయనలో ఉండే భయం ఏంటంటే ఇలాంటివే వస్తాయని. అంటే కమ్మ కులానికి అన్ని దోచేస్తున్నాడు, కమ్మ కులానికి ఇచ్చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉందనే ఆయన ముందు వేరే కులాలకి ఇచ్చి పదవులు ఇవ్వాలన్నా, లేదా పంపకం చేయాలన్నా, లేదంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా ముందు వేరే కులాలకి ఇచ్చి తర్వాత కమ్మ కులాన్ని తీసుకొస్తారు. కానీ ఏ రోజు అడ్డగోలుగా కమ్మ కులానికి ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అదే సార్, ఎందుకంటే 2014-19 మీరు చూస్తే 38 మంది డిఎస్పీలని, కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక వార్తని, సోషల్ మీడియా కదండి, ఆయన మీడియాలోనే వార్తను ప్రధానంగా ప్రోత్సహించారు. దానికి కింద లెవెల్ ప్రజలు అది నిజమా కాదా అని తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రమోషన్ లో ముగ్గురు ఉన్నారు, 2 ముగ్గురు ఉన్నారు.
ప్రమోషన్ లిస్ట్ లో కమ్మవారు. అలాంటిది సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి వెన్నతో పెట్టిన విద్య అండి. డైవర్షన్ పాలిటిక్స్, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం, టార్గెట్ చేశారు. ఆ రోజు నిజంగా చెప్పాలంటే 38 మంది అసలు కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్లు ఇవ్వలేదండి. ఓకే, దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు. తర్వాత ఈ వాడుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయటం, దానికి పార్టీకి నష్టం జరగటం, ఆ రోజు ప్రభుత్వంలో ఒక నింద పడింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరు చూస్తే నంబరు 750 మంది అండి. అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, సలహాదారులు కానీ, ఈ రోజు మీడియాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రధాన సలహాదారులు ఇచ్చి 4 లక్షల జీతం ఇచ్చి, ఆ సలహాదారుడికి గన్మ్యాన్ల దగ్గర నుండి, ఆఖరి పిఎస్ దగ్గర నుండి, పర్సనల్ సెక్రటరీ దగ్గర నుండి, పిఎల్ దగ్గర నుండి మొత్తాన్ని రెడ్డిమయం చేస్తాడండి. అంటే అక్కడ ఓట్లు వేసింది ఎవరండి? ప్రజలందరూ, అన్ని కులాల వారు వేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి 750 మందికి, మీకు లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను, 750 మందికి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చారు. అంటే మేము ఎగనెస్ట్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎగనెస్ట్ కాదండి, అవన్నీ జరిగినాయి కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మొన్న 2024 ఎన్నికలు అంటే చెప్పాలంటే ఒక ధర్మ పోరాటానికి, ఒక అధర్మ పోరాటానికి మధ్య జరిగిన యుద్ధం అండి అది 2024 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కులాల ప్రస్తావన పక్కన పెట్టి ప్రతి కులం, ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం కూడా, మీరు చూస్తే రాయలసీమలో కూడా టీడీపీకి అత్యధికంగా సీట్లు వచ్చినాయండి. మీరు రాయలసీమ 4 జిల్లాల్లో మీరు అన్నట్టు కులాల కుంపటి, కులాల ప్రస్తావన రావాల్సి వస్తే ఆ 4 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా సీట్లు రావాలి. రాలా. ఎందుకంటే ఒక ధర్మ, ఒక అధర్మ పోరాటానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్కాండ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ప్రతిసారి రాజకీయ ఎన్నికలప్పుడు కులాల ప్రస్తావన తీసుకొస్తాడు, కాపులను తీసుకొస్తాడు, రెడ్డిని తీసుకొస్తాడు, కమ్మని తీసుకొస్తాడు, మళ్ళీ వీళ్ళలో ఎస్సీ ఎస్టీలను తీసుకొస్తాడు అని ప్రజలు ఇలాంటి మోసకారిని మనం ఇంకొకసారి కులాల ప్రస్తావన తీసుకొస్తే నమ్మకూడదు అని దృఢ నిశ్చయంతో 24లో ప్రతి ఒక్కరూ టీడీపీకి అనూహ్యంగా ఓటేశారండి. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ప్రతి ఒక్కరు వేశారు. బ్రాహ్మణ వర్గం, సామాజిక వర్గం వేసింది, వైశ్య సామాజిక వర్గం, వ్యాపార వర్గం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, రెడ్డి, క్షత్రియులు, మైనార్టీలు ప్రతి ఒక్కరు వేశారండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకల. ఎక్కడ ఇప్పుడు తేడా వచ్చింది? అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అధికారం వచ్చింది. మళ్ళీ ఏదైతే 2004 సంఘటనలు గుర్తొచ్చినాయి ప్రజలకి. గుర్తొచ్చి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి కబంధ ఆస్తాల్లో ఇరుక్కుపోయి కమ్మకొల్లం అనేది దిగజారిపోయింది, వ్యాపార పరంగా అణగదొక్కేశాడు. ఈ రోజున 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మొన్న జరిగిన ధర్మ అధర్మ పోరాటంలో మళ్ళీ ప్రజలందరూ ఒక తాటి మీదకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కమ్మకులాన్ని పక్కన పెట్టేస్తున్నాడు అని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే నిజంగా చెప్పాలంటే కమ్మకులం డెఫినెట్ గా ఈసారి భయపడే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి 2 టర్ములు తొక్కేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటే కమ్మకులాన్ని తీసుకొచ్చి ఆయన పక్కలోనో అందరి సమిష్టి కృషి కదా ఇది. అదే ఒక కులాన్ని అదే చెప్తున్నానండి. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, మొన్న జరిగిన ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తే ఎమ్మెల్యేగా అంటే చాలా మంది గెలిచారు. తీరా చూస్తే కృష్ణా జిల్లా అంటే విజయవాడ, విజయవాడ అంటే కమ్మ, కృష్ణా గుంటూరు అంటే కమ్మ సామాజిక వర్గమే గుర్తొస్తుంది. అయితే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళల్లో కమ్మ వారికి ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదండి. అంటే ఆయన 2 మంత్రులు ఇచ్చారు, 2 బీసీలకి ఇచ్చారు. అంటే అక్కడ కూడా అంటే ప్రజల్లో, నా మాట కాదండి, ప్రజల్లో ఏంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి తప్ప కమ్మాడి కనపడ్డా అనేది ఒక వార్త అయితే ప్రజల్లో తిరుగుతుందండి కమ్మ కులంలో. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇవ్వలేదు, సరే గుంటూరులో ఇచ్చారంటే గుంటూరులోనే ఇవ్వలేదు. గుంటూరులో 2 కమ్మ కులానికి వచ్చినాయి. నాదెండ్ల మనోహర్ గారు అదే, నాదెండ్ల మనోహర్ గారు అంటే టీడీపీ నుండి లేరు కదా, లోకేష్ గారు అదే ఈక్వేషన్ లో. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు లోకేష్ గారు అంటే మన లోకేష్ గారు మంత్రి పదవి మనం రికమెండ్ చేస్తూనే ఎవరు. సో అంటే సామాజిక సమీకరణ ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఇవ్వలేదండి. కృష్ణా జిల్లాలో 0 అయితే తర్వాత మొన్న 3 ఎమ్మెల్సీలు వస్తే 3 ఎమ్మెల్సీల్లోనూ ఒకటేమో 4 వస్తే ఒకటేమో బీజేపీకి ఇచ్చారు, 3 ఏమో ఇటు ఇచ్చారు. 5 వస్తే ఒకటేమో జనసేన, ఒకటి బీజేపీ, 3 టీడీపీ. 3 టీడీపీలో ఎవరు ఏ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఈ ప్రజలు ఏమైందంటే ప్రజలు ఏమైపోయింది, మళ్ళీ ఆలోచన మొదలైంది. మనం ఎప్పుడు కరివేపాకు లాగానే ఉంటుంది.
అంటున్నావా? మన సామాజిక వర్గం మనకి కాపాడదా అంటే ఉన్న కమ్మ పాపులేషన్ ఉన్న 15 లక్షల మందికి 20 లక్షల 50 లక్షల మందికి ఇమ్మని అంటలా. ఒక్కడికి అంటే ఉన్న 3 సీట్లలో బీసీలు తీసుకున్నారు, ఒక ఎస్సీకి ఇచ్చారు. అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి మరి ఆలపాటి రాజా గారికి ఇచ్చారు, ఆయన పోటీ చేసి గెలిచారు. అది మరి అదే సామాజిక వర్గం. అదేనండి. ఇప్పుడు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి 2019లో 2014లో 38 మంది డిఎస్పీలకి ఇవ్వకపోయినా ఇచ్చాడని ఒక అపవాదం ఉంది. నిజంగా ఈయన సీఎంఐ కూడా ఈయన ఇవ్వట్లేదు, ఈయన చేయడు, మన దగ్గర రానివ్వడు అనే అపవాదం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల్లో పార్టీకి నష్టం చేస్తుందా? పార్టీకి నష్టం చేయదండి, ప్రజలకి ఏంటంటే కాసేపు ఏదో ఒకటి కాలక్షేపం కావాలి. కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఆలోచించాలండి. అంటే నేను అనేది ఒక సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకోండి, ఒక సామాజిక వర్గాన్ని కింద పెట్టండి నేను అనట్లేదు. మీరు ప్రతి సామాజిక వర్గాన్ని కాపాడండి. ఎందుకంటే ఇప్పుడు కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఎవరున్న బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు రిప్రజెంటేషన్ రాలేదని చెప్పని ఒక విమర్శ ఉంది. అవును, ఇందులోనూ మినిస్ట్రీలో కానీ ఇతర పదవుల్లో కానీ ఎందులోనూ రాలేదని. కాబట్టి ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది వ్యూహం మార్చి పార్టీలో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచన చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? అదే నేను ఈ సుమన్ టీవీ ముఖంగా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి బయటపడి కమ్మ సామాజిక వర్గాన్ని రక్షించండి. అంటే కమ్మ సామాజిక వర్గం అంటే అగ్ర సామాజిక వర్గం కాదండి. కమ్మ వారిలో కూడా బిలో ప్రొవర్టీ లెవెల్ కి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిరుపేదలు చాలా మంది ఉన్నారు. కనీసం చదువుకోవడానికి డబ్బు లేక, తినడానికి తిండి లేక, అలా బయటికి చెప్పుకోలేక చాలా మంది ఉన్నారండి. అలాంటి వారిని కాపాడండి. ఎందుకంటే ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వకపోతే ఈ సామాజిక వర్గం రోజు రోజుకి దిగజారిపోతుంది. కానీ పైకి లేవాలంటే ఉన్నవాళ్ళు ఇంకా పైకి వెళ్తున్నారు, లేనివాడు అట్టడుగు స్థాయి నుండి ఇంకా కిందపోతున్నాడు. కనీసం ప్రభుత్వం అన్న ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా మీరు ఆలోచించి, నేను అనేది ఒక కమ్మ సామాజిక వర్గం ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయండి. న్యాయం చేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక వర్గం మీద పడి ఏడవకుండా ఏడవకుండా మీరు సామాజిక న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే, కాపు అయినా, రెడ్డి అయినా, కమ్మ అయినా, ఎవరైనా సరే సామాజిక న్యాయం పాటించండి. ఎవరిని అసంతృప్తి అయితే గమనించాలంటే డెఫినెట్ గా అసంతృప్తి ఉంది. ప్రతి ఒక్కడు ఇది కమ్మ సామాజిక వర్గానంగానే టార్గెటెడ్ పాలిటిక్స్ లాగా, టార్గెటెడ్ కమ్మ లాగా తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే కమ్మ ప్రజలు కమ్మవారు తిరగబడితే రాజకీయాలు అతలకుతలం అయిపోతాయండి. నేను అదే ఏంటంటే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే ఈ సామాజిక వర్గాన్ని కనుక దూరం పెడితే, ఈ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీ అయినా మనుగడ సాధించడం కష్టం. అది ఆ దిశగా ఆలోచించాలి పార్టీ. థ్యాంక్ యూ కిరణ్ గారు, విశ్లేషణ అందించారు. ఇది ఆంధ్ర పాలిటిక్స్ లో సామాజిక వర్గ సమీకరణలపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అసలైనటువంటి సహజమైనటువంటి బంధం ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు దూరం పెడుతున్నారు అనేటువంటి విమర్శలు, అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుంది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.